మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా పుట్టినరోజు వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో వేలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు వీరా అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. అనంతరం బాణసంచ పేలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. అభిమాన నాయకుడు మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నట్లు ప్రజల మనిషి పామిడి వీరా అనే పదానికి నిలువెత్తు నిదర్శనమని వారు తెలిపారు. ఈ పుట్టినరోజు వేడుకలు చూస్తే అర్థమవుతుందంటూ పలువురు కొనియాడారు. వచ్చిన అభిమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుని అందరికీ భోజన సదుపాయం కూడా కల్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా కేవలం పామిడి మండలము సంబంధించిన వాళ్ళకే ఈరోజు మా శిష్య బృందం ద్వారా పిలుపుపోయడం జరిగింది. అలాగే నా ద్వారా కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వేలాది మంది వచ్చి ఇక్కడికి నన్ను శాల్వాలతో అలాగే పూలమాలతో సత్కరిస్తూ కేకుని తినిపిస్తూ వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆశీస్సుల్ని కూడా నాకు అందజేశారు. నేను సదా వాళ్ళకి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు ఇక్కడ జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి అప్పటి 2001 ఎలక్షన్లలో భారీ మెజారిటీతో ఇక్కడ జెడ్పీటీసీగా గెలవడం, ఆ తర్వాత 2001 నుంచి తర్వాత 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కష్ట నష్టాలలో పాల్పంచుకుంటూ ఆయన బాటలో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సేవ చేయడం జరిగింది. మరి అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా సేవల్ని కూడా గుర్తించి తన కష్టాలలో నష్టాలలో పాల్పంచుకున్నాడు పామిడి వీరా అని చెప్పని నాకు తగిన గౌరవం కూడా ఇవ్వడం జరిగింది. ఒక జిల్లా స్థాయి హోదాని కల్పించడం జరిగింది డిసిసిబి చైర్మన్గా. అలాగే నేను మళ్ళా నా తర్వాత మహిళలకి జిల్లాలో ఆ స్థానం ఇవ్వాలనుకున్నప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకుండా నా కూతురు చిన్న వయసు అయినప్పటికీ కూడా నా కూతురు లిఖితాకే మరి డిసిసిబి చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి నేను మా కుటుంబానికి అంత గౌరవం ఇచ్చినప్పుడు, ఎందుకంటే అంత గౌరవం ఎందుకు చెప్తున్నాడంటే మన 13 జిల్లాలలో ఒక చిత్తూరు అనంతపురం జిల్లానే కంటిన్యూగా చేయడం జరిగింది డిసిసిబి చైర్మన్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మిగతా జిల్లాలలో ముగ్గురు చైర్మన్లని మార్చడం జరిగింది అనమాట. అందుకోసము ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి నా ఊపిరిన్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసుకుంటూ జీవిస్తానని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా మొన్ననే చూశారు. మరి నేను ఒక బీసీ నాయకుడు అయినప్పటికీ కూడా నా కూతురు వివాహం పెట్టుకున్నప్పుడు అంటే మా వియంకులు కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీనే ఆయన ఆదోని, ఆయనకి 2029 వరకు కూడా ఎమ్మెల్సీ పదం ఉంది. మరి ఇద్దరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావడము, ఇద్దరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో చాలా ముఖ్య స్థానం సంపాదించాం. ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా సేవ చేసినాడు పార్టీకి. అలాగే నేను అనంతపురం జిల్లాలో మొదట యువత అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా పార్టీ స్థాపించినప్పుడు ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు నేను జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మరి ఇద్దరు బీసీసీఎల్ అధ్యక్షులు వియంకులు కావడం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా సంతోషమై మా వివాహానికి మేము ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని ఆయన దగ్గరికి పోతే ఇట్లా మీరు పెళ్లికి రావాలా సార్ తప్పకుండా అని చెప్పంటే ఆయన వెంటనే అంగీకరించి మరి ఆయన విదేశీ టూర్లో ఉన్నప్పటికీ కూడా 3 రోజుల ముందే ఆ పర్యటన ముగించుకొని ఒక బీసీ నాయకుల పెళ్లికి వచ్చి ఆయన మా పిల్లల్ని ఆశీర్వదించారు. దానికి కూడా ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి మరి మా కూతురు అల్లుడిని ఆశీర్వదించడానికి కావచ్చు, నా పిలుపు మేరకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే ఉత్సాహంతో వేలాది మంది వచ్చి మరి మన జిల్లాలో అన్ని పెళ్లిళ్ళకి వచ్చినప్పటికీ కూడా మన పామిడి ప్రత్యేకమైన స్థానం కూడా సంపాదించిందని పార్టీ వర్గాల ద్వారా మాకు తెలిసింది. ఎందుకంటే రీల్స్ లో మీరు చూశారు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో పామిడి అని ఒక గుర్తింపు కూడా వచ్చింది ఈ పెళ్లి వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇక్కడ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్నాను, ఆయన పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టే నాకు కూడా ఇంత స్థానం దక్కిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సామాన్య నాయకుడిగా నేను ఈరోజు బర్త్డే జరుపుకుంటా ఉంటే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఏదో నా మిత్రులతో 50-100 మందితో కేక్ కట్ చేసుకొని ఆ రోజు డిన్నర్ చేసుకొని సంబరాలు జరుపుకునే వాళ్ళము. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క పిలుపుతోనే ఇన్ని వేల మంది ఇక్కడ వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అండ నాకు ఉంది కాబట్టి ఇంతమంది వచ్చి నాకు ఆశీర్వదిస్తున్నారని చెప్పని నేను అనుకుంటున్నాను.
నేను కూడా అలాగే మీరు వచ్చి నన్ను ఆశీర్వదించి ఇంత అభినందించినందుకు ఎప్పుడు సదా మీ సేవలోనే ఉంటానని, మరి మీరు ఇక్కడికి వచ్చి నన్ను ఇంత దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముగించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.